శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుమనే. 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపబొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను.